హలో 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 వచ్చేసావా? ఎప్పుడో వచ్చేసాను. ఈరోజు చాలా అందంగా ఉన్నావు. అలాగే అనిపిస్తుంది. నేను ఇంక చదవడానికి ఏమీ లేదు. నేను ఇంజనీరింగ్ ముగించాక నాకు ఇంట్లో చెప్పడానికి ధైర్యం లేదు. ఇప్పుడు ఎంటెక్ కూడా చదివేశాను. ఎంటెక్ చదివేవా? పద. ఈ సంవత్సరం ఎలా గడిచిపోయిందో అర్థం కావట్లేదు. అప్పుడు కూడా నీకు చెప్పడానికి ధైర్యం రాదు. ఇప్పుడు నేను ఎంబీఏ పూర్తి చేయబోతున్నాను. ఇంకా కూడా నీకు ధైర్యం రాకపోతే నేను ఇంకొకరిని పెళ్లి చేసుకోవాల్సిందే. అలా అనుకో. అదే నాతో చదువుకున్న నా ఫ్రెండ్ ఉంది కదా, ఈ రోజు తన పెళ్లి రోజు అంట. అలాగా? అయ్యో. నిన్ను చూడడానికి మాత్రమే ఇంత దూరం వచ్చి అనవసరమైన కోర్సులని చదువుతున్నాను. ఇలా చూడు, అవన్నీ మనం చూసుకుందాం. నోరు ముసుకోరా. పిల్లల్ని కనడానికి బెస్ట్ ఏజ్ ఇదేరా. నా వయసులో ఉన్న అమ్మాయిలకి పెళ్లిళ్ళయ్యి పిల్లలున్నారు. కొంతమందికి డివోర్స్ కూడా అయిపోయింది. నాకిక్కడ కనీసం పెళ్లి కూడా దిక్కులేదు. రే, నా కాలేజ్ లో ప్రిన్సిపల్ నేను చదువుకున్నంత కూడా చదువుకోలేదు తెలుసా? ఓ, నువ్వు చాలా గొప్పదానివే. కాస్త దగ్గరికి రా. నువ్వు ఆ కన్నూరు విశ్వాన్ని కొడుకువేనా? నేను సీరియస్ గా చెప్తున్నా. నేను వచ్చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నువ్వు వచ్చి మా వాప అమ్మతో మాట్లాడు. ముందు కొంచెం కోప్పడతారు, తర్వాత వాళ్ళు ఒప్పుకుంటారు. మనకి పెళ్లి కూడా చేస్తారు. అరే, మన బస్సు వచ్చేస్తోంది. అవును, ఈ ఆర్టీసీలో మనం ఎన్నిసార్లు ప్రయాణించినా నష్టం వస్తుందని చెప్తున్నారేంటి? ఇది కేఎస్ఆర్టీసీ కాదు. అరే వెళ్ళొద్దు, నా మాట విను. తప్పకుండా ఒప్పుకుంటారు. నువ్వేం టెన్షన్ అవ్వకు. నువ్వు నన్ను మతం మార్చుకోమంటావా? చూడు, నా పేరు ఆనంద్, మా నాన్నగారి పేరు కన్నూరు విశ్వన్. మేమేమంత చెడ్డవాళ్ళమేం కాదు. హే, ఐ బిలీవ్ యూ ఆనంద్. నేను నిన్ను ఎట్టి పరిస్థితుల్లో కోల్పోను. ఐ వాంట్ యూ. ఐ కాంట్ లివ్ వితౌట్ యూ. నేను వస్తాను. వచ్చేసా పాపా? నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను. ఇంతకీ నీ బుర్కా ఎక్కడమ్మా? బ్యాగ్ లో ఉంది. ఓ, అది కూడా నీకు అంత బరువు అనిపిస్తుందా? లేదు పాపా. ఇదిగో చూడుమా, మనకు తగ్గట్టుగా ఒక మంచి సంబంధం వచ్చిందమ్మా. మీరే చెప్పండి బాపా. నేను ఇంట్లోకి రావాలా లేక నన్ను బస్ స్టాప్ లో వదిలేండి, నేను మళ్ళీ తిరిగి వెళ్ళిపోతా. సరే, ఇక దాని గురించి నేనేం చెప్పను. కానీ ఇప్పుడు కూడా ఆ కుర్రాడు నీ మనసులో ఉన్నాడంటే మర్చిపో. నేను నీకు వాడితో పెళ్లి చెయ్యను. వాడిప్పుడు సీఎం కొడుకు. మేము పోలీస్ ప్రొటెక్షన్ తో ఇంట్లోంచి వెళ్ళిపోతాం. అది ఎలా జరుగుతుందో చూద్దాం. ఇదిగో, నువ్వు నా బంగారు తల్లి కదమ్మా. ఈ వాపాని బాధ పెట్టకో. మీ అమ్మకి దీని గురించి ఏం తెలియదు. పాపా, మీరేం భయపడకండి. మీ అనుమతి లేకుండా నేను ఎప్పుడు ఏమీ చేయను. అమ్మాయి, త్వరగా స్నానం చేసిరా. ఇప్పుడే వస్తాను. చేద్దు గాని. సరే, నువ్వు వెళ్ళు. సలీము, విషయం ఏంటి చెప్పు. వాడి వల్ల నాకు ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు, అంతేగా? నేను చూసుకుంటాను. ఆ రమేష్ గారితో చాలా సమస్యగా ఉందయ్యా. వాడు మనకి వ్యతిరేకంగా కోర్టులో కేసు ఫైల్ చేశాడయ్యా. వాడు రాజకీయ నాయకుడు కాబట్టి పేపర్లో వాడి ఇష్టం వచ్చినట్టు రాతలు రాయించేస్తున్నాడు. నువ్వు ధైర్యంగా ఉండవు. నీకు సాయం చేయడానికే కదా ఇక్కడ నేను మా వాళ్ళందరూ ఉన్నాం. లైట్ గా భయపెడితే సరిపోద్దా? సలీము, మనకెటువంటి సమస్య రాకూడదనుకున్నాను, కానీ వాడేమో ఈ విధంగా. అయితే అలాగే చేస్తాను. అయితే ఒక విషయం, మన సైడ్ ఏ ప్రాబ్లం రాకూడదు. నీకు బాగా తెలుసు కదా. ఇది ఎలా చేస్తావో అది నీకు వదిలేస్తున్నా. ఇంకొక విషయం, వాడికి ఏమన్నా జరిగిందంటే వాళ్ళు మనిద్దరిని సందేహిస్తారు. అందువల్ల కొద్ది రోజులు నువ్వెక్కడికైనా వెళ్ళు. వాడి గురించి నాకు బాగా తెలుసు. వాడు అందరినీ శత్రువులుగా చూస్తున్నాడు. అందువల్ల ఖచ్చితంగా నీ మీద అనుమానం రాదు. ముందు తీసుకొచ్చిన డబ్బులు ఇచ్చేళ్ళు. వాడి సంగతి మా వాళ్ళు చూసుకుంటారు. తీసుకోరా.